ఆంధ్రప్రదేశ్లోని ఉరవకొండ సెగ్మెంట్లో ఓ వింత ఆచారం ఉంది. తమ సొంత పార్టీ నేత ఓడిపోవాలని టీడీపీ శ్రేణులు, ఆ టీడీపీ నేత ఎన్నికల్లో గెలవాలని వైసీపీ శ్రేణులు కోరుకుంటారు. అవును, మీరు విన్నది నిజమే. ఎవరైనా తమ నేత గెలవాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ అంతా సీన్ రివర్స్ ఉంటుంది. ఈ సెంటిమెంట్ కొన్నాళ్లుగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీ శ్రేణులు కనిపించిన ప్రతి దేవుడికి మొక్కుతారు, పొర్లు దండాలు పెడతారు. సొంత పార్టీ అభ్యర్థి ఓటమి కోసం వారు కంకణం కట్టుకుని మరీ ప్రచారం కూడా చేస్తారు. ఇంతకు ఆ నేత ఎవరో కాదు, టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్. అయితే పయ్యావుల గెలిస్తే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్ 1999 ఎన్నికల నుంచి కొనసాగుతోంది. దీంతో ఈసారి కూడా ఉరవకొండలో పయ్యావుల గెలవాలని వైసీపీ వర్గాలు కోరుకుంటున్నాయి. మరోవైపు టీడీపీ శ్రేణులు మాత్రం ఆయన ఓడిపోవాలని కోరుకుంటున్నారు. కాగా ఉరవకొండ నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా 1994లో పయ్యావుల కేశవ్ పోటీ చేస్తున్నారు. 1994 నుంచి 2019 వరకు ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 4 సార్లు గెలిచారు. కానీ 1994 మినహా ఆయన గెలిచిన 3 పర్యాయాల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత శివరామిరెడ్డి చేతుల్లో ఆయన ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004, 2009 ఎన్నికల్లో ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలవగా రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ పవర్లోకి రాగా ఆ ఎన్నికల్లో పయ్యావుల మాత్రం ఓడిపోయారు. ఇక 2019లో టీడీపీకి ఊహించని పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కానీ ఆ ఎన్నికల్లో ఉరవకొండ నుంచి పయ్యావుల మాత్రం విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగిన 2024 ఏపీ ఎన్నికల్లో పయ్యావుల గెలిచారు. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో సెంటిమెంట్కి బ్రేక్ అవుతుందని, శాప విమోచనం అయిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయనకు 1,02,046 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వర్రెడ్డికి 21,000 ఓట్లు తేడాతో ఓటమి చవిచూశారు. 2014లో ఆయన సెగ్మెంట్లో విశ్వేశ్వర్రెడ్డి గెలిచినప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. కాగా పయ్యావుల కేశవ్ రాయలసీమ నుంచి సీనియర్ నాయకుడు కావడంతో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు పయ్యావుల కేశవ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇష్టమైన నేత. 2014లో పయ్యావుల కేశవ్ ఓడిపోవడంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయన్ని ఎమ్మెల్సీ చేసి శాసన మండలిలో చీఫ్ విప్గా బాధ్యతలు అప్పగించారు. 2019లో పీఏసీ చైర్మన్ పదవి దక్కేలా చూశారు.